తెలంగాణ పుట్టుకనే అవమానపరిచినటువంటి బీజేపీ పార్టీ వరదల్లో ఖమ్మం నష్టానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ట్రెండింగ్ లో కేసీఆర్ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు గారి స్టేటస్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహానికి సోనియా గాంధీ రాక, పర్యాటక ప్రాంతాలుగా హెరిటేజ్ భవనాలు, పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఈడీ కాదని మోడీ బెదిరింపు అన్న కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రానికి నడ్డ బీజేపీలో వర్గపోరు తగ్గేనా? 30న రైతు దీక్ష చేస్తానన్న బీజేపీ నేత ఏలేటి మరి నల్ల చట్టాలు తెచ్చి రైతులను సావగొట్టిరెందుకన్నా వైనాల రాజు ఛానల్. గడిచిన 3 వారాల క్రితం ఖమ్మం అతలాకుతలమై జనజీవన స్రవంతి ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర మంత్రివర్గం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మేమున్నామని భరోసానిచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే 10,000 సహాయాన్ని 16,500 రూపాయల సహాయంగా ప్రకటించి రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎటువంటి భేషజాలు లేకుండా, బేరీజులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని దేహి అని చేతులు జోడించి మాకు సహాయం చేయండి, మీ సహాయం కోసం తెలంగాణ ప్రజలు పలు దిక్కులా ఎదురు చూస్తున్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన కానీ ఇంతవరకు 8 పైసలు కూడా రాలేదు. ఈసారైనా తెలంగాణ పుట్టుకనే అవమానంగా మాట్లాడినటువంటి మోడీ కనీసం తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇబ్బందుల్లో ఉంటే కనీసం కొన్ని డబ్బులన్నా పంపించండి అని అడగడంతో నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫ్లడ్స్ ఏదైతే వరదలకు సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఏదైతే కొద్ది మేరకు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా తోటి మాట్లాడి దానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకురావడం, దాంతో పాటుగా శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి 2 రాష్ట్రాలకు కలిపి 3,800 కోట్ల రూపాయలను రిలీజ్ చేసినాం అని ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గము, ప్రజలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఖమ్మం ప్రజానికం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. అయితే ఇవన్నీ కాకి లెక్కలుగా, నీటి మాటలుగా, గాలి మాటలుగా, నీలి మూటలుగా తీరిపోయినట్టు పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం తెలంగాణ పుట్టుకనే అవమానపరిచినటువంటి కేంద్రానికి తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పైసలు ఇస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. కేంద్రం మరోసారి తెలంగాణ పుట్టుకను, తెలంగాణ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది అని మనకు సమాచారం అందుతా ఉంది. ఫీల్డ్ ఎంక్వైరీ చేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ 3,800 కోట్ల రూపాయల తక్షణ సహాయం ఇచ్చినట్టు ప్రగల్భాలు పలికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినటువంటి బీజేపీ అంటేనే, భారతీయ జనతా పార్టీ అంటేనే తెలంగాణ పుట్టుకనే అవమానించినటువంటి పార్టీ. దానికి సంబంధించి కేంద్ర సహాయం మరింత ఆలస్యం. వరదలు తగ్గి 3 వారాలైనా రాష్ట్రానికి పైసా రాలే. ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ మరో 2 వారాలు పట్టే ఛాన్స్. రాష్ట్రం పంపిన లెక్కలతో కంపారిజన్. హై లెవెల్ కమిటీ రివ్యూ తర్వాతే క్లారిటీ. హర్యానా, కాశ్మీర్ ఎన్నికలు ముగిశాకే కమిటీ భేటీ. కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించాకే నిర్ణయం. ఫస్ట్ నెల వీకులో ఢిల్లీకి రేవంత్. సాయం కోసం రేవంత్ రిక్వెస్ట్. కేంద్ర మంత్రి చౌహాన్ తో పాటు కేంద్ర అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ముఖ్యమంత్రితో ప్రధాన కార్యదర్శి రివ్యూ సమావేశం పాల్గొన్నారు. ఈ నెల 6న సచివాలయంలో రివ్యూ జరిగింది. వేలాది మంది నిరాశ్రయులైరని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనా 5,438 కోట్ల మేర నష్టం జరిగినట్టు వరద సహాయ చర్యలపై వివరించి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తగ్గించామని వారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తరహాలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా మమ్మల్ని కూడా మా పుట్టుకను అవమానించినా కానీ మాకు కనీసం సహాయం అన్న చేయండి. అన్నమో రామచంద్ర అని మీకు 8 ఎంపీలను ఇచ్చి 50% ఓట్ షేర్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు కనీసం ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా ఆదుకోండి అని చేతులు జోడించి తెలంగాణ ప్రజలు, అదే విధంగా ఓ రైతు ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్ళ మీద పడి అరగంట సేపు బోర్న ఏడ్చిండు. అదే విధంగా మంత్రులు, ముఖ్యమంత్రి సైతం కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి అర్జించిన ఇంతవరకు 3 వారాలైనా కనీసం 3 పైసలు ఇయ్యని దుర్మార్గమైన కేంద్రం పోకడ నడుస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఎమ్మెల్యేల గురించి గతంలో కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ గా మొన్న మధ్యలో శ్రీధర్ బాబు గారు మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని మొత్తం సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అయిపోతుంది.
సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తా ఉన్నది. దాని కథ ఒకసారి చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే మీకు నాయకత్వం పట్టు ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగినట్టు. మీకు అన్యాయం జరిగిన కూడా వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకునే మీ సభ్యులు డిజైన్ చేస్తే మేమేం చేయాలి? వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పిఎస్సి కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము చెప్పింది వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్ కో పిఎస్సి చైర్మన్ అయిన పడకుంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాలు మాకే, మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని రెండేళ్ళ ఇది ట్రెండింగ్ నడుస్తా ఉంది. అరికపూడి గాంధీకి సంబంధించి ఏదైతే మా ఓడని మీరు, మీ ఓడని మేము నడుస్తా ఉంటే గతంలో కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ గా శ్రీధర్ బాబు గారు మొన్న మధ్యలో 3 రోజుల క్రితం మాట్లాడినట్టుగా ఉంది. దానికి సంబంధించి టోటల్ గా ఉత్తర తెలంగాణకు సంబంధించి 4-5 జిల్లాల్లో ట్రెండింగ్ గా నడుస్తా ఉన్నది. అందుకని ట్రెండింగ్ న్యూస్ కింద మనం చెప్పడం జరిగింది. ఇకపోతే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో మూసీని సుందరీకరణ థేమ్స్ నదిలాగా చేస్తామన్న ఒక ఆలోచనతోటి, ఆశయంతో సాగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే హెరిటేజ్ కట్టడాలు, పాత భవంతులు ఏవైతే ఉన్నాయో వాటిని ముట్టుకోకుండా, వాటిని జాతి సంపదగా, రాష్ట్ర సంపదగా, వాటిని మరింత సుందరంగా, మరింత ఫౌండేషన్ చేస్తామని చెప్తూ ఏదో ఏం పెట్టిరా తెలంగాణ దర్శిని అని పెట్టినట్టున్నారు. దానికి సంబంధించి పర్యాటక ప్రాంతాలుగా హెరిటేజ్ భవనాలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిని పరిరక్షిస్తాం. హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, జూబ్లీ హాల్, పురాణా హాల్ బ్రిడ్జ్ వంటివి సైతం తెలంగాణ దర్శిని పేరుతో విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ. పాత అసెంబ్లీ భవనంలోకి మండలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లడి కట్టడాలను దత్తత తీసుకోవాలని పిలుపు. మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు. ప్రభుత్వంతో కుదిరిన ఎంఓయూలు. స్కిల్ వర్సిటీకి సహకారం అందిస్తాం. సీఎం రేవంత్ కు హెచ్సిఎల్ టెక్నాలజీస్ హామీ. సచివాలయంలో చైర్ పర్సన్ రోష్ని నాడార్ భేటీ. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టడాల పరిరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పారు. సిఐఐ కాన్ఫిడెన్షన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యాల కారణంగా అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. శిథిలావస్థ గాదయ నాయన, గత బీఆర్ఎస్ పాలనలా మొత్తం చెక్కు చెదరకుండా ఇంకా 45 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి సెక్రటేరియట్ ను బాంబులు పెట్టి తునాతునుకలు చేసి లేపారేసారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్లతోటి పెడితే తాజ్మహలే కట్టచ్చు. అట్లా చేసారు. కాక వందనాలమ్మా, నీకు వందనాలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినవు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో తెలంగాణ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందని తెలిసిన ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా, మాట తప్పకుండా తెలంగాణ బిడ్డల బలిదానాలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో తెలంగాణ తల్లిగా కొలువైన దేవత రాష్ట్రానికి 9న సోనియా సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ఏర్పడి 2009లో అదే తేదీన రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన. అన్ని సందర్భాలకు సరిపోయే షెడ్యూల్. హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ. తెలంగాణ తల్లిగా, తెలంగాణ ప్రజల చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2వ సంవత్సరం పూర్తి కావస్తున్న సమయంలో తెలంగాణ తల్లిగా పేరున్నటువంటి సోనియా గాంధీ గారు రాష్ట్రానికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. వరంగల్ లేదా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి తెలంగాణ ప్రజల ఉద్దేశించి వారి పర్యటన ఉండేట్టున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఫ్యూచర్ సిటీలో మెరుగైన అవకాశాలు, పెట్టుబడులతో హైదరాబాద్ కు రండి. అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏదైతే 4th సిటీ ఫ్యూచర్ సిటీగా మహేశ్వరం అనుకుంటున్నామో దాంట్లో పెట్టుబడులకు అత్యంత అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులకు చాలా మంచి సిటీగా కన్వర్షన్ జరుగుతూ ఉన్నది. కాబట్టి అమెరికాకు సంబంధించిన బడా పారిశ్రామికవేత్తలు ఏదైతే 4th సిటీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని బట్టి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈడీ, కేడీ, మోడీ ఈ దేశంలో గడిచిన 11 సంవత్సరాల కాలంలో
11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఈడీ దర్యాప్తు చేసిన కేసుల సంఖ్య, దానికి సంబంధించి 97.2% కేవలం బీజేపీ నాన్ బీజేపీకి సంబంధించిన నాయకులపై మాత్రమే ఈడీ సోదాలు నిర్వహించింది. మరి బీజేపీలో ఉన్న నాయకులంతా శుద్ధపూసలా? ఈడీ సిబిఐ దాడులు 97.2% భారతదేశంలో జరిగినటువంటి ప్రజాప్రతినిధుల మీద జరిగినటువంటి దాడుల్లో 97.2% జరిపిన దాడులు కేవలం బీజేపీకి వ్యతిరేకం ఉన్న నాయకులపై జరిగింది. అంటే భారతదేశంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనం తెలుసా ఉంది. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు, ఆయన కుటుంబ సభ్యులు ఇల్లు, ఆఫీసు, ఫామ్ హౌస్ లో ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాడులు నిర్వహించిన ఈడీ ఐటీ తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ. కారణాలు, వివరాలను అధికారికంగా ప్రకటించిన అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఫామ్ హౌస్ లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆయన కుమార్తె ఇంట్లో, కుమారుడి ఇంట్లో, ఆఫీసుల్లోనూ దాడులు జరిగాయి. మొత్తం 16 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. దాడులకు సంబంధించిన కారణాలు, వివరాలను మాత్రం ఆఫీసర్లు అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ ఐటీ అధికారులు పొంగులేటి ఆస్తులపై తనిఖీలు నిర్వహించారు. ఈడీ కాదది బీజేపీ దాడి అంటున్నటువంటి ప్రతిపక్షాలు ప్రధాని మోడీ చేయిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పొంగులేటిని ఎదుర్కొని లేకనే దేశంలో అత్యంత అవినీతి పరులు బీజేపీ నాయకులే. కాదని ఎవరు చెప్తారు? దేశంలో కాదు నాయన, ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరులు ఎవరన్నా ఉన్నారంటే అవినీతి పరులు ఎట్ ది రేట్ ఆఫ్ ప్రపంచ జాబితాను తీస్తే అలా బీజేపీ మొదటి వరుసలు ఉంటుంది. పిడమర్తి రవి, బీజేపీ మార్క్ పాలిటిక్స్ కు పరాకాష్ట. కాంగ్రెస్ నాయకులను భయపెట్టే కుట్ర, మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం. కమలం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అద్దెకి దయాకర్. ఇండస్ట్రీస్ అధినేత నీతా అంబానీ తెలంగాణ రాష్ట్రానికి వరదల సాయంగా 20 కోట్లు ప్రకటించింది. దానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ కు రిలయన్స్ 20 కోట్లు, వరద బాధితుల సహాయార్థం విరాళం, సీఎం కు ఫౌండేషన్ ప్రతినిధుల చెక్కులు. నీతా అంబానీ తరపున అందజేత మరికొన్ని సంస్థలు సైతం ముందుకు. సీఎం రేవంత్ కు చెక్ అందజేస్తున్న ప్రజాప్రతినిధులు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కృతజ్ఞతలమ్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున మీరు మా రాష్ట్రంలో, మా దేశంలో ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి 1000 కోట్లు సంపాదించుకున్నారు. చివరకు మాకు 20 కోట్లు సహాయం చేసినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు. కాళేశ్వరం ఎవరి ఆలోచన? 3 బ్యారేజీలు విషయం సైతం కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం వెనుక ఉన్నదెవరు? ఎండి సరే, సిఇఓ నియామకం ఎందుకు లేదు? ప్రాజెక్టు కోసం తీసుకున్న మొత్తం అప్పు ఎంత? అందులో తీర్చిన అసలు, కట్టిన వడ్డీ లెక్కలేవి? వార్షిక రిపోర్ట్లో ఈ వివరాలన్నీ పేర్కొన్నారా? ఈ అంశాలను అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లారు. రిటైర్డ్ ఇన్ సి హరిరామ్ పై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం. సార్, అసలు కాళేశ్వరం మీరు చాలాసార్లు చూసుంటారు. కాళేశ్వరం కట్టుడు ఎవడన్నా ఇంజనీర్ తోటి అవుతుందా? బొట్టు నా తెలివంతా వాడి కాళేశ్వరాన్ని ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపి నేనే తయారు చేసినా, నేనే డిజైన్ చేసినా, నేనే బరేజీలు కట్టినా అని చెప్పి దానికి సంబంధించిన క్రెడిట్ అయినా, కష్టమైన, నష్టమైన, పూలైనా, పాలైనా అంతా నాదే అని కేసీఆర్ పలుమార్లు చెప్పిండు. అదే కదా జరుగుతా ఉంది. కేసీఆర్ బంగ్లాదేశ్ జోలు తీసిండు, సర్వనాశనం అయిపోయింది. కేసీఆర్ శ్రీలంకను జోలు తీసిండు, సత్రాలు అయిపోయింది. కేసీఆర్ అదేది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జోలు తీసిండు, పరిశాన్ అయిపోయింది. కేజ్రీవాల్ మన ఉత్తరప్రదేశ్ తీసిండు, సర్వనాశనం అయింది. కుమారస్వామిని కలిసిండు, గంగల కలిసిండు, మళ్ళా కాళేశ్వరం తీసిండు, మొత్తం కంపు అయిపోయింది. కేసీఆర్ నోట్లోకి వెళ్ళి ఏది వెళ్తుంది? సర్వనాశనం, సత్రాలు ఎట్ ది రేట్ ఆఫ్ కేసీఆర్. జిహెచ్ఎంసీలో పోస్టర్లు, వాల్ రైటింగ్స్ బ్యాన్. పర్మిషన్ లేకుంటే చర్యలు తప్పవన్న అమ్రాపాలి. డిప్యూటీ కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలి, అవసరమైతే జరిమానాలు విధించాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే మా లక్ష్యం. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి. ఈడెవడో వేస్ట్ గా అన్నట్టున్నాడు. ఈడెవడా అవ్వా, ఈ మనిషి ఆయుడు పశువా? స్కూల్ సక్సెస్ కోసం నరబలి. యూపీలో 2వ తరగతి విద్యార్థి హత్య. స్కూల్ యజమాని అతని కుమారుడి ఘాతుకం, అరెస్ట్ చేసిన పోలీసులు. ఇప్పుడు అన్న మనిషా రే, ఇదేంటి? అక్కడనే ఉంటుంది, బీజేపీ పాలితమై ఉంటుంది. పూజలు, మంత్రాలు, జపాలు. చిత్తరిని. హైకోర్టు బిల్డింగ్, కొత్త బిల్డింగ్ డిజైన్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ హైకోర్టు కొత్త బిల్డింగ్ డిజైన్ ఫైనల్. చీఫ్ జస్టిస్ ప్రతిభలో ప్రభుత్వం ఆమోదం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం. వ్యవసాయ ఉద్యాన వర్సిటీల
వద్ద భవనం స్కిల్ వర్సిటీకి సహకారం అందిస్తాం. ఏదైతే శ్రీధర్ బాబు గారు మంత్రి శ్రీధర్ బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీకి ఏదైతే ఆనంద్ మహీంద్రాతో పాటుగా మరో కంపెనీ ఏంది గువి ద్వారా యువతలో ప్రావీణ్యం కల్పిస్తాం. ప్రాంతీయ భాషల్లోనే టెక్నికల్ కోర్సుల నిర్వహణ సీఎంకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ హామీ. సచివాలయంలో చైర్పర్సన్ రోష్ని నాడార్తో భేటీ. ఉపాధి అల్పనకు హెచ్సిఎల్ కృషికి అభినందన. ప్రజాభవన్ లో ప్రవాసి ప్రజావాణి ప్రోగ్రామ్ ను ప్రారంభించినటువంటి మంత్రి పొన్నం. బీజేపీలో కొద్ది రోజులుగా వర్గపోరు బరాబరే. రఘునందన్ రావు దోటీము, అరవింద్ దోటీము, కిషన్ రెడ్డి దోటీము, సంజయ్ దోటీము. ఆ బీజీఎల్పీ ఫ్లోర్ లీడర్ ఆయన ఎవరు నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ కుమార్ దోటీము, రాజా సింగ్ దోటీము, ఈటల రాజేందర్ దోటీము, ఇంకోళ్ళు దోటీము. కానీ ప్రాబ్లం ఏంటంటే ఉన్నదే 8 మంది, 8 మందికి 8 టీములు. అదే దీని కథ. నేడు రాష్ట్రానికి నడ్డా ఆకస్మిక పర్యటనపై ఆసక్తి. నేతల మధ్య సమన్వయం కోసమా, మెంబర్షిప్ డ్రైవ్ కోసమా? బీజేపీలో కొద్ది రోజులుగా వర్గపోరు. కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు భేటీ. సభ్యత్వ టార్గెట్ రీచ్ కాలే. ఉన్నదే 8 మంది, ఎట్లా రీచ్ అవుతుందా? మొన్న ఏదో ఎంపీ ఎలక్షన్లలో వేరే అయింది. స్థానిక సంస్థలలో చూడు ఎట్లుంటుందో. జేపీ నడ్డా ఏ అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి. బీజేపీ నడ్డా షెడ్యూల్ ఇది. తెలంగాణ పుట్టుకనే అవమానించినటువంటి మీకు ఓట్లేసుడు దండగా తెలంగాణ ప్రజలు వరదల్లో కొట్టుకపోతా అంటే పైసలు ఇయని మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని మెంబర్షిప్ అడుగుతారా? మూసీ సర్వేకు అడ్డంకులు. పలు చోట్ల టీమ్స్ అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళన. కారం తీసుకురండి, అధికారులను తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు. కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేస్తున్న నిర్వాహకులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మరో 33 కుటుంబాల తరలింపు. వాళ్ళ పిల్లల చదువుకి ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్లు కాలేజీల్లో అడ్మిషన్లు. ఓవైపు మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి దృశ్యాలు. మరోవైపు మూసీలో ఏదైతే ఆక్రమణలు తొలగిస్తూ దాదాపుగా నిన్న 33 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని తరలించి వారికి నియామక పత్రాలు ఇచ్చిర్రు. ఉంటేనే ఉంటుంది. కొంచెం అధిక అభివృద్ధి జరగాలంటే కొంతమంది నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే పేదవాళ్లకు నష్టం జరగదన్న ఆలోచన ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఏం చెయ్యదు. దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకుంటూ మూసీలో అడ్డంకులు తొలగిస్తా ఉన్నారు. మూసీ ప్రక్షాళన, నదీ పర్వాక ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు టూరిస్ట్ చదివినాం. ఏదైతే కొంచెం హైడ్రాకు సంబంధించి ఒక విషయం ట్రెండింగ్ లో ఉంది. కాక ట్రెండింగ్ లో లేకున్నా కాక మాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాక కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టిన వాళ్ళు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత పవర్ఫుల్ అయినా అక్రమ కట్టడాలు అనుమతించం. కట్టదలుచుకున్నలకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోవద్దు, డబ్బులు పాడు చేసుకోకండి. నాలాల మీద 28,000 నిర్మాణాలు ఉన్నాయి, వాటిని తీసేస్తాం. వీటిని కూల్చేటప్పుడు కూడా కరెక్టే కూల్చేస్తున్నామని మీడియా పాజిటివ్ గా తీసుకెళ్లాలని కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మూసీని, చెరువులను, నాలాలను చెరపట్టి హైదరాబాద్ నగరాన్ని సీమాంధ్ర పాలకులు సర్వనాశనం చేశారని సీఎం హోదాలో కేసీఆర్ ఎన్నో మార్లు ఆరోపించారు. కానీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో మూసీ ప్రక్షాళన కానీ, చెరువులను చెరవిడిపించేందుకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ప్రజలు ఓట్లేయలేదని వాళ్ళపై కాంగ్రెస్ సర్కార్ పొగ తెచ్చుకుంటే చూస్తూ ఊరుకోం. పేదవాళ్ళ బతుకు తెరువు కోసం మూసీ మీద, నాలాల మీద ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ళ జోలికి వస్తే బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా మాట్లాడడం కూల్చివేతలపై మారిన బీఆర్ఎస్ స్టాండ్కు నిదర్శనంగా నిలుస్తుంది. ఈయన పిల్లగాడు, ఆయన లాలీపాప్. ఆయన పరిస్థితి ఏంటంటే లాలీపాప్ అంటారు అన్నట్టు. ఆయనను లాలీపాప్ అంటారు. ఆయన మాట్లాడేది ఎవ్వరు పట్టించుకోరు. ఆయన మాట్లాడితే తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఆయన మాటలను పట్టించుకునే కాడలేదు. తెలంగాణలో కొన్ని సినిమాలల్లా బ్రహ్మానందం అచ్చుడితోటే ఫుల్గా నవ్వుతారు. ఏం మాట్లాడకుండా మన స్క్రీన్ మీద బ్రహ్మానందంగా నవ్వుతాడే, అందరూ నవ్వుతారు. కేటీఆర్ పరిస్థితి అట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఆయన మాట్లాడితే ట్విట్టర్లో మాట్లాడాల్సిందే తప్ప ఆయన ఇక్కడ మాట్లాడితే అందరు నవ్వుతా ఉంటారు. సర్కారు మెడలు వంచేందుకే రైతు దీక్ష. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 30వ తారీఖున 24 గంటలు రైతు దీక్ష అవుతాడట. ఈయన సర్కార్ మెడల్ వస్తాడట.
రైతు దీక్ష చేసే అర్హత, కనీస అర్హత బీజేపీ పార్టీకి ఉందా? దేశంలో రైతులను ఆగమాగం చేసి, రైతుల మించెల్లి ట్రాక్టర్లు కొనిచ్చి, రైతుల మించెల్లి బుల్డోజర్లు కొనిచ్చి, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి, రైతు ఆత్మహత్యలు ప్రేరేపించి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా ఢిల్లీ నడిబొడ్డుల్లో రైతులు మహిళల మీద అగాత్యాలు చేసి, రైతులు కోసం చేసిన దీక్షను మొత్తం భగ్నం చేసి, రైతులను సర్వనాశనం చేసి, సత్రాలు చేసి, రైతు కనీస మద్దతు ధర ఇయ్యనటువంటి ఈ పార్టీకి సంబంధించిన నాయకుడు రైతుల కోసం సర్కార్ మెడలు వస్తాడట. సిగ్గు లేదు. బీజేపీలు మాట్లాడితే నవ్వ. అమిత్ షా గుజరాత్ అల్లర్లో నరమేధం సృష్టించినటువంటి లాస్ట్ గుజరాత్ నుంచి ఈయనను గుజరాత్ లో అడుగు పెట్టద్దని హైకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్ర బహిష్కరణ చేసిరు. సరే, అదృష్టం కలిసి వచ్చింది. నీకు అసలు ఎంఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా? రాహుల్ పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్. ఎంఎస్పి పేరుతో రైతులకు మాయమాటలు చెప్పడం. ఈయన మహేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎలేటి మహేశ్వర్ రెడ్డి, నువ్వు ఆడిచ్చినవుగా ఈడు అంటాడు ఎంఎస్పి ఇయ్యమని ఈయన చెప్తా ఉన్నాడు. తెలుసా? నువ్వు రైతుల కోసం దీక్ష చేస్తా అంటాను. మోదీ పాలనలో ఎంఎస్ఎంలు నాశనం, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లు నాశనం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఆయన రైతుల కోసం దీక్ష చేస్తా అంటాడు. ఎవడా ఎంఎస్పి గురించి చెప్పేది? రైతుల కోసం దీక్ష ఎంఎస్పీలు ఇయ్యమని ఈయన అంటాడు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఈయన అంటాడు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రాహుల్ గాంధీ. అసలు ఎంఎస్పీ ఎందుకు ఇస్తాం రబ్బాయి అని అమిత్ షా. రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పి రెడ్డి మహేశ్వర్ రెడ్డి. సరిపోయారు పోరు. సీతక్క పెసా చట్టం గురించి ఢిల్లీలో గరం గరం చేసి వచ్చినట్టున్నది. మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్న సీతక్క, మహిళా సంఘాల వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంత్రి సీతక్క. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో సరైస్ ఫెయిర్ ప్రారంభించిన మంత్రి సీతక్క. అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తున్న మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ చెప్పారని సీతక్క గుర్తు చేసింది. ఓకే.